అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సై ట్యూటోరియల్. ఈరోజు మనము 6th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి మొత్తం కంటెంట్ పైన గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించుకోబోతున్నాం. క్వశ్చన్లు కనుక చూసుకుంటే ఈజీ, మీడియం, కొంత కఠినంగా ఈ 3 అంశాలను పాటిస్తూ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రశ్నకు కూడా వివరణ అనేటువంటిది ఉంటుంది. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఈ టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత ప్రశ్నల సరళి ఏ రకంగా ఉంది, ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లేట్ చేయకుండా మన యొక్క టెస్ట్ని స్టార్ట్ చేసుకుందాం. మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, ఉప్పును తయారు చేయుటలో ఇమిడి ఉన్న పద్ధతి ఏది? ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 బాష్పీభవనం, ఆప్షన్ 2 ద్రవీభవనం, ఆప్షన్ 3 సాంద్రీకరణం, ఆప్షన్ 4 స్ఫటికీకరణం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే లైవ్లో ఉన్న వాళ్ళంతా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే పద్ధతి వేరు, ప్రక్రియ వేరు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నీటిలో కరిగి ఉన్నటువంటి ఉప్పుని మనం బాష్పీభవనం చెందించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ నీటిలోని ఉప్పు అనేది స్ఫటికాలుగా మిగిలిపోతుంది. ఇక్కడ బాష్పీభవనం చెందించడం ద్వారా ఈ నీరు అనేది ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి అందులో ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియ వచ్చేసి బాష్పీభవనం, పద్ధతి వచ్చేసి స్ఫటికీకరణం. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి స్ఫటికీకరణం. గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా ఎన్ని రెట్లు శక్తివంతమైనది? ఆప్షన్ చూసుకుంటే 40 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు, 10 రెట్లు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి 20 రెట్లు. గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఈ శీతల అయస్కాంత తీవ్రత అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు ఫారనీట్స్ అదేవిధంగా సెంటిగ్రేడ్స్ ఈ రకంగా మనకు ప్రమాణాలు అనేటివి ఏ రకంగా ఉన్నాయో ఈ అయస్కాంత తీవ్రత అదేవిధంగా భూ అయస్కాంత తీవ్రత అనేటివి కూడా ప్రమాణాలు గుర్తుంచుకోవాలి. కాబట్టి భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, సాలాడ్ అనేది ఏ భాషా పదం? ఆప్షన్ చూసుకుంటే గ్రీకు, ఫ్రెంచ్, లాటిన్, ఇంగ్లీష్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఇంగ్లీష్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సాలాడ్ అనేది సాలాటా అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చాలామంది ఏ భాషా పదం నుంచి వచ్చిందో గుర్తుపెట్టుకుంటారు. కానీ మనం ఏం చేయాలి అంటే ఈ రకంగా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాలాడ్ అనేది ఇంగ్లీష్ పదము. అది ఏ పదం నుంచి వచ్చిందంటే సాలాటా అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటంటే ఉప్పు. కాబట్టి ఈ రకంగా కూడా మనం నేర్చుకోవాలి. గమనించాలి. మన క్లాస్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసిన ప్రతి క్లాసు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో నీటి ఉపరితలంపై జీవించని జీవులు ఏవి? ఆప్షన్స్ చూసుకుంటే గుంటగురుగు, తూనీగలు, మేఫ్లే, నీటి బొద్దింకలు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేనేదో క్వశ్చన్స్ చదివి మీకు ఆన్సర్ చెప్పినట్టుగా కాకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నీటి ఉపరితలంపై జీవించని అన్నాడు. జీవించే జంతువులు కాదు, జీవించే జీవులు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నీటి ఉపరితలంపై జీవించని జీవులు వచ్చేసి నీటి బొద్దింకలు. గమనించాలి. వీటినే మనం వాటర్ బాట్మెంట్స్ అంటాము. మరి ఇవి ఎక్కడ నివసిస్తాయి? మరి ఇక్కడ చూసుకుంటే ఇవి నీటి ఉపరితలం లోపల లేదా కొలను మధ్యలో నివసిస్తాయి. గమనించాలి. అదేవిధంగా గుంటగురుగు అంటే దీన్నే మనం పాండ్ స్కేటర్ అంటాము. పాండ్ స్కేటర్ అదేవిధంగా తూనీగలు, మేఫ్లే ఇవన్నీ నీటి ఉపరితలం పైన నివసిస్తాయి. గమనించాలి. తర్వాత చూసుకుంటే క్రింది వానిలో సరికానిది ఏది? వీటికి ఏ రకంగా చేయాలో నేను ట్రిక్స్ కూడా చెప్తాను. ఇక్కడ చూసుకుంటే సరికానిది సరైనది వచ్చిందనుకోండి ఏం చేయాలి అంటే ఆ స్టేట్మెంట్స్ని చదివేటప్పుడే మనం టిక్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే ఉదాహరణగా అయస్కాంతాలలో బలమైనది లోడ్ స్టోన్స్ అన్నాడు. బలమైన లోడ్ స్టోన్స్ కాదు కదా, నియోడైమియం. కాబట్టి ఇది రాంగ్. తర్వాత సహజ అయస్కాంతాన్ని కనుగొన్నది మ్యాగ్నస్. ఈయన గొర్రెల కాపరి. ఇది సరి అయినది. తర్వాత
సహజ అయస్కాంతం నియోడైమియం అన్నాడు. ఇది రాంగ్ అండి. ఏంటంటే సహజ అయస్కాంతం ఏంటిది? లోడ్ స్టోన్స్, కాబట్టి ఇది రాంగ్. తర్వాత శత్రువుల నౌకలను ముంచివేయడానికి ఉపయోగపడే అయస్కాంతం లోడ్ స్టోన్స్, ఇది సరి అయినది. పూర్వం వారి యొక్క నౌకల శీలల్ని తీసివేయడానికి లోడ్ స్టోన్స్ అనే అయస్కాంతాన్ని ఉపయోగించేవారు, ఇది సరి అయినది. కాబట్టి ఆప్షన్స్ చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ అనేవి మనం చెక్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఒకసారి క్వశ్చన్ దగ్గరికి పోవాలి, రీచెక్ చేసుకోవాలి. సరికాంది అడిగాడా, సరైంది అడిగాడా? సరికాంది అడిగాడు, కాబట్టి సరికాంది ఏమున్నాయి? 1 మరియు 3. కాబట్టి 1, 3 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? 4వ ప్లేస్లో ఉంది. 4వ ఆప్షన్ అనేది కరెక్ట్. ఈ రకంగా మనం ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి చేయొచ్చు, గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఈ గుణాలను కలిగి ఉంటాయి. ఇక్కడ స్టేట్మెంట్స్ చూసుకుంటే యాంటీ వైరస్, యాంటీ ఫంగస్, యాంటీ ఎలర్జీ, యాంటీ హిస్టమీ. ఇక్కడ దానికి సంబంధించిన ఆప్షన్ చూసుకుంటే 1, 3, 4, 2, 3, 4, 1 ఓన్లీ, 1, 2, 3. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లకు ఏ గుణాలను కలిగి ఉంటాయంటే యాంటీ వైరస్, యాంటీ ఎలర్జీ, యాంటీ హిస్టమీ. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 1, 3, 4. 1, 3, 4 ఎందులో ఉందండి? ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి దీని సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 గమనించాలి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ని కనుగొన్నది ఎవరు? ఆప్షన్ చూసుకుంటే డాక్టర్ మియోషి, ఆప్షన్ 2 మెకంతోష్, ఆప్షన్ 3 వాల్డ్ ఎల్ సీమన్, ఆప్షన్ 4 జాన్ బాపిస్టా. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 వాల్డ్ ఎల్ సీమన్. ఈయన పీవీసీని కనుగొన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే డాక్టర్ మియోషి మైక్రోఫైబర్ని కనుక్కున్నాడు. అదేవిధంగా మెకంతోష్ వచ్చేసి మనకు వానకు తడవని బట్టల్ని కనుక్కున్నాడు, గమనించాలి. తర్వాత పులికాట్ మరియు కొల్లేరు సరస్సుల వద్ద పెలీకాన్ పక్షులు ఎప్పుడు కనిపిస్తాయి? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 మార్చ్ టు సెప్టెంబర్ మధ్యలో, అక్టోబర్ టు డిసెంబర్, జూన్ టు సెప్టెంబర్, 4th ఆప్షన్ వచ్చేసి అక్టోబర్ టు మార్చ్. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి అక్టోబర్ టు మార్చ్. ఈ మధ్య ఏం చేస్తాయి అంటే పులికాట్ మరియు కొల్లేరు సరస్సుల వద్దకు పెలీకాన్ పక్షులు వస్తాయి, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి కొన్ని తాబేళ్లు ఏ రాష్ట్రాల నుంచి విశాఖ తీరానికి వస్తాయి? ఆప్షన్ చూసుకుంటే ఒరిస్సా, గుజరాత్. 2వ ఆప్షన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్. ఆప్షన్ 4 వచ్చేసి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఒరిస్సా, పశ్చిమ బెంగాల్. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ నుంచి విశాఖ తీరానికి తాబేళ్లు వచ్చి వాటి యొక్క గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేయడం జరుగుతుంది, గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి క్యాండిల్ అనేది ఏ భాషా పదం? ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 జపానీస్, ఆప్షన్ 3 గ్రీకు, ఆప్షన్ 4 ఇంగ్లీష్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఇంగ్లీష్. ఈ క్యాండిల్ అనే ఇంగ్లీష్ పదము క్యాండేర్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. దాని యొక్క అర్థం వచ్చేసి మెరుపు, గమనించాలి. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి నీటిపైన ఒక వస్తువు తేలాలి అంటే దాని సాంద్రతలు ఏ రకంగా ఉండాలి? ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్స్ చూసుకుందాం. దాని సాంద్రతలు 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్ కంటే ఎక్కువ ఉండాలి, సాంద్రత 1 గ్రామ్ ఫర్ సెంటీలీటర్ కంటే తక్కువ ఉండాలి, సాంద్రతలు 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్ కంటే తక్కువ ఉండాలి, సాంద్రతలు 1 గ్రామ్ ఫర్ సెంటీమీటర్ కంటే ఎక్కువగా ఉండాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నీటి యొక్క సాంద్రత వచ్చేసి 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్. ఇక్కడ చూసుకుంటే ఇది నీటి యొక్క సాంద్రత. నీటిపైన తేలాలి అంటే దీనికంటే ఏముండాలి? తక్కువగా ఉండాలి. కాబట్టి దీనికంటే తక్కువగా ఉండాలి అనే ఆప్షన్ ఎక్కడ ఉందండి? సాంద్రతలు 1 గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్ కంటే తక్కువగా ఉండాలి. ఇది సరి అయిన ఆప్షన్, గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి వాన చినుకు యొక్క వ్యాసార్థం ఎంత? ఆప్షన్స్ చూసుకుంటే 0.01 టు 0.02 అంగుళాలు, 0.02 టు 0.31 అంగుళాలు, 0.01 టు 0.31 అంగుళాలు, 0.01 టు 0.03 అంగుళాలు. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 0.02 టు 0.31 అంగుళాలు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్, గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి
క్రింది వాటిలో సరి అయినవి ఏవి? ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే స్టేట్మెంట్స్లో మనం చూస్తూ ఉన్నప్పుడే ఏవి సరైనవో ఏవి సరికానివో టిక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మాధ్యమం సాంద్రత ఎక్కువ, వస్తువు సాంద్రత తక్కువ అయితే ఆ వస్తువు తేలును, ఇది సరి అయినది. తర్వాత మాధ్యమం సాంద్రత తక్కువ, వస్తువు సాంద్రతలు ఎక్కువ అయితే వస్తువు మునుగును, ఇది కూడా సరి అయినదే. తర్వాత మాధ్యమం సాంద్రత ఎక్కువ, వస్తువు సాంద్రత తక్కువ అయినా వస్తువు మునుగును, ఇది రాంగ్ ఆప్షన్ అండి. తర్వాత మాధ్యమం సాంద్రత తక్కువ, వస్తువు సాంద్రత ఎక్కువ అయినా వస్తువు తేలును, ఇది కూడా రాంగ్. కాబట్టి మనం ఏమడిగాడు? సరైనవి ఏవి అని అడిగాడు. ఈ రకంగా మనం టిక్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూసుకోవాలి, ఎందుకంటే సరి కానివి సరైనవి అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి క్వశ్చన్ చూసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ టిక్స్ పెట్టుకునే ఉన్నాం కాబట్టి ఈజీగా కన్ఫర్మ్ అనేది చేసేయచ్చు. ఇక్కడ చూసుకుంటే సరైనవి అడిగాను కాబట్టి సరైనవి ఏంటివి? 1,2. 1,2 ఎందులో ఉందండి? ఆప్షన్ 3లో ఉంది. 1,2 సరైనవి, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో సరికానిది ఏది అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే సరికానిది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే చూస్తూ ఉన్నప్పుడే మనం అంటే ఆప్షన్స్ మనం చదువుతూ ఉన్నప్పుడే సరైందో సరికాందో టిక్ చేసుకుంటూ వెళ్దాం. పాలస్తీనా దేశంలో ఉన్న మృత సముద్రంపై సులభంగా నడవగలుగుతాం కదా మనము, కానీ అది పాలస్తీనా దేశంలో లేదు. ఎక్కడుంది? జోర్డాన్లో ఉంది, ఇది రాంగ్. తర్వాత ఉప్పు, పటిక మొదలైన వాటిలో ఉండేది స్వేదన జలం. వాటిలో జలం ఉంటుంది కానీ అది స్వేదన జలం కాదు. ఏ జలం అండి? మనకు పటిక జలం అనేది ఉంటుంది. స్వేదన జలం అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్. తర్వాత భూమిలో ఉండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి కదా, ఇది సరి అయినదే. తర్వాత కర్పూరమును ఉత్పతనం ద్వారా తయారు చేస్తారు. ఉత్పతనం ద్వారా తయారు చేయరండి, అందులో ఉండేటువంటి ప్రక్రియ ఏంటిదంటే ఉత్పతనం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కర్పూరాన్ని స్వేదనం ద్వారా తయారు చేస్తారు. ఇక్కడ మనం ఏమడిగాడు? సరికానిది ఏది అని అడిగాడు. ఇది కూడా సరికాదు. ఇక్కడ చూసుకుంటే సరికానివి ఏమున్నాయి? 1, 2, 4. 1, 2, 4 అనే ఆప్షన్ ఎక్కడ ఉందండి? 1, 2, 4. ఇక్కడ చూసుకుంటే 4, 2, 1 అనేది ఇచ్చాడు. ఈ రకంగా కూడా ఇస్తాడు. కాబట్టి 3వ ఆప్షన్ సరి అయినది, గమనించాలి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి నీలితిమంగళం ఎన్ని టన్నుల బరువు ఉంటుంది? ఆప్షన్ చూసుకుంటే 110 నుంచి 160, 100 నుంచి 110, 110 నుంచి 180, 120 నుంచి 160. లైవ్ చూస్తున్న వాళ్ళంతా వారి యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ యొక్క లైవ్ని మీ ఫ్రెండ్స్కు అదేవిధంగా మీకు తెలిసిన గ్రూపుల్లో షేర్ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి 110 నుండి 160 టన్నుల బరువు ఉంటుంది, గమనించాలి. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. దాని తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో ఎగరగలిగే పక్షి కానిది అన్నాడు. ఇక్కడ అయినది కానిది అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి క్వశ్చన్ చదివే టైంలోనే మనం క్లియర్గా చదవాలి. ఇక్కడ చూసుకుంటే ఈము, ఆస్ట్రిచ్, రేహ, తేనెపిట్ట. ఇక్కడ అడిషనల్గా మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. 1, 2, 2, 3, 1, 2, 3, 4 మాత్రమే. ఇక్కడ ఎగరగలిగే పక్షి కానిది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఈము, దాని తర్వాత ఆస్ట్రిచ్, దాని తర్వాత రేహ, ఈ 3 ఎగరలేని పక్షులే అండి. ఇక్కడ చూసుకుంటే ఎగరగలిగే పక్షి కానిది అంటే ఎగరలేని పక్షులు అన్నట్టే కదా, కాబట్టి ఈ 3 అవుతాయి. 1, 2, 3 అనే ఆప్షన్ ఎక్కడుందండి? 3వ ఆప్షన్లో ఉంది. 3వ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే తేనెపిట్టనే మనం ఏమంటామంటే హమ్మింగ్ బర్డ్ అంటాము. ఇది అతి చిన్న పక్షి. ఇది 5.7 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి ఫ్రిడ్జ్లో నుండి తీసిన వాటర్ బాటిల్ గోడలపైన సూక్ష్మ బిందువులు ఏర్పడడం, అదేవిధంగా కుండలోని నీరు చల్లబడడం ప్రక్రియలు వరుసగా. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే సాంద్రీకరణం, బాష్పీభవనం, సాంద్రీకరణం, బాష్పీభవనం. 4వ ఆప్షన్ చూసుకుంటే సాంద్రీకరణం, ద్రవీభవనం. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే సాంద్రీకరణం, బాష్పీభవనం 3వ ఆప్షన్ సరి అయినది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఫ్రిడ్జ్లో నుండి తీసిన వాటర్ బాటిల్ గోడలు అనేవి ఏ రకంగా ఉంటాయి? చల్లగా ఉంటాయి. ఇక్కడ గాలిలోని నీటి ఆవిరి అనేది ఈ చల్లని గోడలను తాకినప్పుడు చల్లబడి సూక్ష్మ బిందువుల రూపంలో ఈ రకంగా మనకు ఆ బాటిల్ గోడల పైన కనిపిస్తుంది. కాబట్టి ఈ రకంగా మనకు ఈ ప్రక్రియని మనం ఏమంటాము? సాంద్రీకరణం అంటాము. ఇక్కడ చూసుకుంటే
జాగ్రత్తగా గమనించండి, కుండలోని నీరు చల్లబడడం అనేది నేను బాష్పీభవనం అన్నాను. ఇక్కడ చూసుకుంటే చాలామంది కుండ చల్లబడుతుంది కాబట్టి సాంద్రీకరణం అనుకుంటారు. ఇక్కడ చూసుకుంటే కుండలోని నీరు దానిలోని సూక్ష్మ రంధ్రాల ద్వారా నిరంతరం బయటకు వస్తూ ఉంటుంది. ఈ బయటకు వచ్చిన నీరు ఏమవుతుంది మరి? ఆవిరి అయిపోతుంది. ఆవిరి అవడం అంటే ఏంటండి? బాష్పీభవనమే కదా. ఈ రకంగా నీరు నిరంతరం బయటికి రావడం వల్లనే కదా కుండ చల్లగా ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ ఏంటంటే బాష్పీభవనం. గమనించాలి. ఈ రకంగా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్లాసులు అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. అదేవిధంగా ఈ వీడియో పైన ఈ లైవ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఐ అనే సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీకు అన్ని రకాల వీడియోస్ అనేటివి వస్తాయి. గమనించాలి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి, వస్తువు తేలడం మరియు మునగడం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆప్షన్స్ చూసుకుంటే కేవలం వస్తువు సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది, కేవలం మాధ్యమం సాంద్రత మీదనే ఆధారపడి ఉంటుంది, మూడో ఆప్షన్ చూసుకుంటే వస్తువు మరియు మాధ్యమం సాంద్రతల మీద ఆధారపడి ఉంటుంది, ఆప్షన్ 4 ఏదో ఒకదాని మీద ఆధారపడి ఉంటుంది. లైవ్ చూస్తున్న వాళ్ళంతా మీ యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 వస్తువు యొక్క సాంద్రత మరియు మాధ్యమం యొక్క సాంద్రతల మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండిటిపైన ఆధారపడి వస్తువు మునగడం లేదా తేలడం అనేది ఉంటుంది. గమనించాలి. తర్వాత క్రింది వాటిలో సరికానివేవి? ఇక్కడ స్టేట్మెంట్స్ చూసుకుంటే చక్కెర పాకం తేనెలను పండ్లను నిల్వ చేయడానికి ఉపయోగించరు. 2 టమాటాలలో ఉండే విటమిన్ సి. 3 కూరగాయలను వివిధ రకాల డిజైన్లలో అలంకరించడాన్ని చాపింగ్ అంటారు. 4 తీర ప్రాంతంలో చేపలు నిల్వ చేసే పద్ధతి తంపట వేయడం. ఇందులో సరికానివి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే చక్కెర పాకం తేనెల్ని పండ్లను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ ఉపయోగించరు అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. తర్వాత టమాటాలలో ఉండే విటమిన్ సి, ఇది సరి అయినది. తర్వాత కూరగాయలను వివిధ రకాల డిజైన్లలో అలంకరించడాన్ని చాపింగ్ అనరండి, ఇక్కడ చూసుకుంటే వెజిటేబుల్ కార్వింగ్ అంటారు, కాబట్టి ఇది కూడా రాంగ్. తర్వాత తీర ప్రాంతంలో చేపలు నిల్వ చేసే పద్ధతి తంపట వేయడం, ఇది సరి అయినదే. మనం అడిగింది ఏంటి? సరి కానివి అని అడిగాడు. సరి కానివి ఏమున్నాయండి? 1, 3. 1, 3 అనేటివి సరికావు, కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ 1, 1,3. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఇటువైపు కొన్ని అంశాలు, ఇటువైపు వాటికి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది, వాటిని జతపరుచుదాం. ఇక్కడ చూసుకుంటే నీటిలో కరగని వాటిని వేరు చేసే పద్ధతి, ఇక్కడ చూసుకుంటే తేర్చటం. ఇక్కడ ఎన్నో దాండి? 3వ నంబర్ కాబట్టి దాని పక్కన 3 అనేది వేసేయండి. తర్వాత నీటిలో కరిగిన వాటిని వేరు చేసే పద్ధతి స్ఫటికీకరణం, దీని పక్కన 5 వేసేయండి. దాని తర్వాత వేరు పరిమాణం ఉన్న వాటిని వేరు చేయు పద్ధతి తూర్పారబట్టడం, దీని పక్కన 1 వేసేయండి. తర్వాత డి నీటిలో మలినాలను తొలగించే పద్ధతి స్వేదనం, దీని పక్కన 4. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూసుకుంటే 3, 5, 1, 4 ఎక్కడున్నాయండి? మొదటి ఆప్షన్లో ఉన్నాయి, కాబట్టి దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి 1. తర్వాత 21వ క్వశ్చన్ చూసుకుంటే ఉత్పతనం అనగానేమి? ఈ స్టేట్మెంట్స్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మొదటిది ఘన పదార్థం వాయు పదార్థంగా మారడం, 2వది ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారడం, 3వది ద్రవ పదార్థం వాయు పదార్థంగా మారడం, 4వది వాయు పదార్థం ఘన పదార్థంగా మారడం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు అడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 1, 4, 2, 3, 3, 4, తర్వాత 1, 2. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి 1, 4. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఉత్పతనం అంటే ఏంటి అంటే ఘన పదార్థం వాయు పదార్థంగా మారడం లేదా వాయు పదార్థం ఘన పదార్థంగా మారడం, ఆ రెండింటిని మనం ఏమంటాము అంటే ఉత్పతనం అంటాము. ఇక్కడ చూసుకుంటే ఉదాహరణగా మనం కర్పూరాన్ని తీసుకోవచ్చు. తర్వాత జలచక్రం అనగానేమి? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే బాష్పీభవనం, మేఘము, సాంద్రీకరణము, అవపాతము. తర్వాత బాష్పీభవనము, అవపాతము, మేఘము, సాంద్రీకరణము. తర్వాత బాష్పీభవనము, మేఘము, సాంద్రీకరణము, ద్రవీభవనము, అవపాతము, బాష్పీభవనము, సాంద్రీకరణము, మేఘము. మీ యొక్క సరి అయిన సమాధానాన్ని లైవ్లో ఉన్న వాళ్ళంతా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1.
ఇక్కడ చూసుకుంటే బాష్పీభవనం అంటే మన భూమిపైన ఉన్నటువంటి నీరు నీటి ఆవిరిగా మారడం. తర్వాత ఆ నీటి ఆవిరి వాతావరణంలో ఉన్నటువంటి ధూళి దుమ్ము కణాలతో కలిసి ఏమవుతుంది, మేఘంగా ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ మేఘం పైకి వెళ్ళి ఏమవుతుంది, చల్లబడి వర్షంగా మారి కింద పడుతుంది. ఇక్కడ చూసుకుంటే దాన్ని మనం సాంద్రీకరణం అంటాము. ఇక్కడ చూసుకుంటే ఆ రకంగా చిన్న చిన్న బిందువులుగా మనకు క్రింద పడడాన్ని అవపాతము అంటాము, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి మన శరీరానికి చెమట పట్టడంలో గల ప్రక్రియ ఏది? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే సాంద్రీకరణం, బాష్పీభవనం, ద్రవీభవనం 1 and 3 అంటే సాంద్రీకరణం మరియు ద్రవీభవనం. ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 బాష్పీభవనం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మన శరీరంలో ఉన్నటువంటి నీళ్లు వాతావరణంలోని వేడికి బయటికి వచ్చి ఆవిరిగా మారిపోతున్నాయి, కాబట్టి దానిలో ఉన్నటువంటి ప్రక్రియ వచ్చేసి బాష్పీభవనం. తర్వాత నీరు మేఘంగా మారడంలో గల ప్రక్రియ ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 ఎగురుట, ఆప్షన్ 2 సాంద్రీకరణ, ఆప్షన్ 3 ద్రవీభవనం, ఆప్షన్ 4 ఉష్ణీకరణం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఎగురుట. ఎగురుట అంటే ఏంటంటే బాష్పీభవనం, గమనించాలి. మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడండి, ఎగురుట అంటే బాష్పీభవనం. ఇక్కడ చూసుకుంటే నీరు మేఘంగా మారడం అంటే ఏంటండి, భూమిపైన ఉన్నటువంటి నీరు అనేది నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్ళి మేఘంగా మారుతుంది, కాబట్టి దానిలో ఉన్నటువంటి ప్రక్రియ బాష్పీభవనం. బాష్పీభవనాన్ని ఎగురుట అంటారు, గమనించాలి. ఆహారం కోసం జంతువులపై వృక్షాలపై ఆధారపడనివి ఏవి? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే కార్నివోర్స్, ఆప్షన్ 2 హెర్బీహోర్స్, ఆప్షన్ 3 ఓమ్నిహోర్స్, ఆప్షన్ 4 ఏవి కావు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆహారం కోసం జంతువులపై వృక్షాలపై ఆధారపడనివి ఏవి కావు. ఇక్కడ చూసుకుంటే ఈ ఉన్న వాటిలో కార్నివోర్స్ అంటే మాంసాహారులు, ఇవి జంతువులపైన ఆధారపడతాయి. అదేవిధంగా హెర్బివోర్స్ అంటే శాకాహారులు, ఇవి వృక్షాలపైన ఆధారపడతాయి. ఓమ్నివోర్స్ అంటే ఉభయ ఆహారులు, ఇవి జంతువులపైన వృక్షాలపైన రెండిటిపైన ఆధారపడతాయి, కాబట్టి మన సరి అయిన సమాధానం ఏది కాదు. తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి చికోరీని ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం వల్ల అతని ఈ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. మన ఆప్షన్స్ చూసుకుంటే జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రక్త ప్రసరణ వ్యవస్థ మరియు జీర్ణ వ్యవస్థ. ఇక్కడ చూసుకుంటే చికోరీలో రక్త ప్రసరణ వ్యవస్థకు జీర్ణ ప్రసరణ వ్యవస్థకు ఏమవుతుంది అంటే మేలు చేసే గుణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఈ రెండు వ్యవస్థలు ఇవి తినేవారిలో ఎక్కువగా బాగుంటాయి, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్టేట్మెంట్ చదువుతున్నప్పుడే ఏవి సరైనవో ఏవి సరికానివో మనం టిక్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే మొదటి ఆప్షన్ చూసుకుంటే శక్తివంతమైన అయస్కాంతాలను ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మిశ్రమాలతో తయారు చేస్తారు, ఇది సరి అయినదే. తర్వాత ఉక్కు కడ్డీ చుట్టూ రాగి తీగ చుట్టి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు, ఇది కూడా సరి అయినదే. తర్వాత మూడవ ఆప్షన్ చూసుకుంటే స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ అయస్కాంతం అప్పుడప్పుడు ఉత్తర దక్షిణ దిక్కుల్ని సూచిస్తుంది, ఇది రాంగ్ అండి. ఇక్కడ చూసుకుంటే స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ అయస్కాంతం ఎప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కుల్ని సూచిస్తుంది, అప్పుడప్పుడు కాదు. తర్వాత ఉత్తర దక్షిణ ధృవాలను చూపించే ధర్మాన్ని అయస్కాంత దిశా ధర్మం అంటారు, ఇది కూడా సరి అయినదే. ఇక్కడ చూసుకుంటే మనం ఏం అడిగాడండి, సరైనవి అడిగాడు. సరైనవి ఏంటి? 1, 2, 4. 1, 2, 4 అనే ఆప్షన్ ఎందులో ఉందండి? ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఇది సరైనది. ఈ రకంగా మనం చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా చేసేయచ్చు అండి, గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ చూసుకుంటే ద్రవ స్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అంటారు. రెండవ స్టేట్మెంట్ చూసుకుంటే మధ్యయుగ కాలంలో ఉప్పును తెల్ల బంగారంగా వ్యవహరించేవారు. మూడవ స్టేట్మెంట్ చూసుకుంటే రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే 1, 2 సరికానిది, 1, 3 సరికానిది, 2, 3 సరికానిది, ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానాన్ని చూసుకుంటే మనకు ద్రవ స్థితిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అంటామా? అనము. ఘన స్థితిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనం డ్రై ఐస్ అంటాము, ఇది రాంగ్ అండి. తర్వాత
మధ్యయుగ కాలంలో ఉప్పును తెల్ల బంగారంగా వ్యవహరించేవారు. చాలా ఖరీదు కష్టంగా ఉండేది కాబట్టి తయారు చేయడం అనేది ఇది అప్పుడు ఏమంటుండే అంటే తెల్ల బంగారం అంటుండే. ఇది సరైంది. తర్వాత రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు అన్నాడు. ఇక్కడ చూసుకుంటే రాజస్థాన్లో సాంబార్ సరస్సు ఉంది, కానీ అది మంచినీటి సరస్సు కాదు, అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇది కూడా రాంగ్. కాబట్టి సరికానిది అన్నాడు. సరికానిది ఏముందండి ఇక్కడ? 1, 3 సరికానిది గమనించాలి. తర్వాత 31వ ప్రశ్న చూసుకుంటే క్రింది వానిలో సరికానిది ఏది? ఇలాంటివి వచ్చినప్పుడు టిక్స్ పెట్టుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే నిర్దిష్ట ఘనపరిమాణం నిర్దిష్ట ఆకారం కలిగినవి ద్రవ పదార్థాలు అన్నాడు. ఇది రాంగ్ అండి. ఇక్కడ చూసుకుంటే నిర్దిష్ట ఘనపరిమాణం నిర్దిష్ట ఆకారం లేనివి ద్రవ పదార్థాలు. తర్వాత రెండవ స్టేట్మెంట్ చూసుకుంటే నిర్దిష్ట ఘనపరిమాణం నిర్దిష్ట ఆకారం కలిగి లేనివి వాయు పదార్థాలు. ఇది సరి అయినది, ఎలాంటి ఆకారం అనేది ఉండదు. తర్వాత నిర్దిష్ట ఘనపరిమాణం కలిగి నిర్దిష్ట ఆకారం లేనివి ద్రవ పదార్థాలు. ఇది కూడా సరి అయినది. ఇక్కడ చూసుకుంటే ద్రవ పదార్థాలకు ఏముంటుంది? నిర్దిష్ట ఘనపరిమాణం ఉంటుంది, కానీ నిర్దిష్టమైన ఆకారం ఉండవు, కాబట్టి ఇది సరి అయినది. తర్వాత నిర్దిష్ట ఘనపరిమాణం నిర్దిష్ట ఆకారం కలిగి లేనివి ఘన పదార్థాలు. ఇది రాంగ్ అండి. రెండూ ఉంటాయి, నిర్దిష్ట ఘనపరిమాణం ఉంటుంది, నిర్దిష్ట ఆకారం అనేది కూడా ఉంటుంది. కాబట్టి సరికానిది ఏది అని అడిగాడు. 1, 4 అనేటివి సరికాదు. 4వ ఆప్షన్ సరి అయినది. తరువాత క్వశ్చన్ వచ్చేసి ఆహారపు గొలుసు చాలా వరకు వీటితో అంతమగును. ఆప్షన్స్ చూసుకుంటే కార్నివోర్స్, హెర్బీవోర్స్, ఓమ్నివోర్స్, నన్ అంటే ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే ఆహారపు గొలుసు చాలా వరకు మాంసాహారులతో అంతమవుతుంది. ఇక్కడ చూసుకుంటే మాంసాహారులను ఏమంటారు? కార్నివోర్స్ అంటారు. దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ 1 కార్నివోర్స్. తర్వాత పెట్రోలియం నుండి తయారు చేసే కృత్రిమ దారం పేరేమిటి? ఆప్షన్స్ చూసుకుంటే టెర్లిన్, ఆప్షన్ 2 నైలాన్, ఆప్షన్ 3 పాలిస్టర్, ఆప్షన్ 4 రేయాన్. దీని యొక్క సరి అయిన సమాధానం పాలిస్టర్ గమనించాలి. తర్వాత క్వశ్చన్ వచ్చేసి భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో ఎంత నీరు ఉంది? ఆప్షన్ చూసుకుంటే 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు, 400 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు, 500 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు, 200 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంది, గమనించాలి. దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ 1. తర్వాత వాన చినుకు గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది? ఆప్షన్స్ చూసుకుంటే 7 నుంచి 18 మైళ్ళు, ఆప్షన్ 2 17 నుంచి 18 మైళ్ళు, ఆప్షన్ 3 7 నుంచి 10 మైళ్ళు, ఆప్షన్ 4 17 నుంచి 19 మైళ్ళు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 7 నుంచి 18 మైళ్ళు. ఇక్కడ చూసుకుంటే 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.61 కిలోమీటర్స్, గమనించాలి. 1.61 కిలోమీటర్స్ గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానివి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్స్ చూసుకుంటే అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే ఖనిజ లవణం పొటాషియం. 2 ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు, కారణం ఏంటంటే దానిలో చక్కెర శాతం అధికంగా ఉండదు. 3వ స్టేట్మెంట్ చూసుకుంటే ఉల్లిపాయల్లో ఉండే కెరోటినాయిడ్స్ మనల్ని రోగాల బారి నుండి కాపాడతాయి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ 1, 2, 3, 2, 3, 3, 1, 1, 2 క్రింది వాటిలో సరికానివి ఏవి అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే అరటిపండులో మన శరీరానికి పనికి వచ్చే ఖనిజ లవణం పొటాషియం, ఇది సరి అయింది. తర్వాత ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు, కారణం దానిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది, ఇక్కడ ఉండదని ఇచ్చాడు, కాబట్టి ఇది రాంగ్. తర్వాత ఉల్లిపాయల్లో ఉండే కెరోటినాయిడ్స్ మనల్ని రోగాల బారి నుండి కాపాడతాయి. ఉల్లిపాయల్లో కెరోటినాయిడ్సే ఉండయండి, ఇది కూడా రాంగ్. కాబట్టి సరికానివి అని అడిగాడు కాబట్టి 2, 3 సరికానివి. 2, 3 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత నీటి అడుగు భాగంలో జీవించే జీవులకు చెందనిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే చెదును పురుగులు, ఆప్షన్ 2 మెగ్గాట్, ఆప్షన్ 3 ఆల్చిప్పలు, ఆప్షన్ 4 జలగ. దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ 4 జలగ. జలగ అనేది ఉపరితలం లోపల లేదా కొలను యొక్క మధ్యలో ఉంటుంది, అడుగు భాగంలో ఉండదు. ఇక్కడ చూసుకుంటే చెదును పురుగులు, మెగ్గాట్, ఆల్చిప్పలు ఇవన్నీ కొలను యొక్క అడుగు భాగంలో ఉంటాయి, గమనించాలి. తర్వాత 39వ క్వశ్చన్ వచ్చేసి
కెరోటినాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఆప్షన్ చూసుకుంటే ఉల్లిపాయలు, బీట్రూట్లు, బఠానీలు, చిలగడ దుంపలు. ఇక్కడ చూసుకుంటే సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 చిలగడ దుంపలు. ఇందులో కెరోటినాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. తర్వాత సిన్నమోమం కాంఫోరా చెట్టు బెరడును ఏ ప్రక్రియకు గురి చేయడం వలన కర్పూరం ఏర్పడుతుంది? ఆప్షన్ చూసుకుంటే ఉత్పతనం, స్వేదనం, తేర్చడం, స్ఫటికీకరణం. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 స్వేదనం. ఇక్కడ చూసుకుంటే కర్పూరం చెట్టును స్వేదనం ప్రక్రియకు గురి చేయడం ద్వారా కర్పూరం ఏర్పడుతుంది, గమనించాలి. తర్వాత నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని ఎందులో కొలుస్తారు? ఆప్షన్ చూసుకుంటే అడుగులలో, ఆప్షన్ 2 క్యూసెక్కులలో, ఆప్షన్ 3 గాలెన్లలో, ఆప్షన్ 4 లీటర్లలో. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నీటిని నిలువ ఉంచిన ప్లేస్లో మనం అడుగుల్లో కొలుస్తాము, గమనించాలి. తర్వాత మన గ్రామాల్లో ఉన్న నీళ్ల ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని ఎందులో కొలుస్తారు? ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే లీటర్లలో, ఆప్షన్ 2 క్యూసెక్కులలో, ఆప్షన్ 3 గాలెన్లలో, ఆప్షన్ 4 1 and 3. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి 1 and 3 లీటర్లలో మరియు గాలెన్లలో కూడా కొలుస్తారు. ఇక్కడ చూసుకుంటే 1 gallon is equal to 3.7 లీటర్స్ చేంజ్ ఈ రకంగా ఉంటుంది, గమనించాలి. తర్వాత వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని ఎందులో కొలుస్తారు? ఆప్షన్ చూసుకుంటే అడుగులలో, క్యూసెక్కులలో, గాలెన్లలో, లీటర్లలో. ఇక్కడ చూసుకుంటే వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్కులలో కొలుస్తారు. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఇక్కడ చూసుకుంటే క్యూసెక్కు అంటే క్యూబిక్ సెంటీమీటర్స్ ఫర్ సెకండ్, గమనించాలి. తర్వాత వాతావరణ శాస్త్రవేత్తలు ఉపయోగించే రాడార్ యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే రాడార్ డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్, రెండో ఆప్షన్ చూసుకుంటే రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్, మూడో ఆప్షన్ చూసుకుంటే రాడార్ డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్, నాలుగో ఆప్షన్ చూసుకుంటే రేడియో డైరెక్షన్ అండ్ ర్యాంగింగ్. దీని యొక్క సరి అయిన సమాధానం రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్, సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. తర్వాత 45వ క్వశ్చన్ చూసుకుంటే రక్షిత మంచినీటి సరఫరా దశల్లో సరి అయినది ఏది? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే చెరువు, వడపోత, ఏరేషన్, క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. చెరువు, వడపోత, క్లోరినేషన్, ఏరేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, కుళాయిలు. చెరువు, ఏరేషన్, వడపోత, క్లోరినేషన్, కుళాయిలు. చెరువు, ఏరేషన్, క్లోరినేషన్, వడపోత, కుళాయిలు. దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ 1. ఇక్కడ చూసుకుంటే చెరువు నుంచి నీటిని తీసుకొని వడపోస్తారు. ఇక్కడ చూసుకుంటే అందులో ఉన్న రసాయనాలను తొలగించడానికి ఏరేషన్ని చేస్తారు. దాని తర్వాత క్లోరినేషన్, ఎందుకంటే అందులో ఉన్న క్రిములని చంపడానికి క్లోరినేషన్ చేస్తారు. దాని తర్వాత ఆ రకంగా నీరు ఓవర్ హెడ్ ట్యాంక్ వస్తుంది, తర్వాత అందులో నుంచి కుళాయిల్లోకి వస్తుంది, గమనించాలి. తర్వాత 46వ క్వశ్చన్ చూసుకుంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి వారి కనీస అవసరాలకు ఎన్ని లీటర్ల నీరు కావాలి? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే 20 లీటర్లు, 30 లీటర్లు, 40 లీటర్లు, 50 లీటర్లు. దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ 4 50 లీటర్లు. తర్వాత 47 క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ చూసుకుంటే ఇటువైపు కొన్ని అంశాలు, ఇటువైపు కొన్ని అంశాలు ఇచ్చాడు, వాటిని జతపరచుదాం. ఇక్కడ చూసుకుంటే ఘటము అనేది ఏంటండి? విద్యుత్ యొక్క శక్తి వనరు, దీన్నే మనం బ్యాటరీ అంటాము. తర్వాత పిన్ అనేది ఏంటిదండి? విద్యుత్ యొక్క వాహకం. తర్వాత పెన్సిల్ అనేది ఏంటండి? పెన్సిల్ అనేది ఏంటి? విద్యుత్ బంధకం. తర్వాత బల్బు వెలుగుట అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఫిలమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా ఉన్న ఆప్షన్స్ ఏంటంటే 1B, దాని తర్వాత 2A, దాని తర్వాత 3D, దాని తర్వాత 4C. ఈ రకంగా ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందండి? మొదటి ఆప్షన్ ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. తరువాత క్వశ్చన్ వచ్చేసి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను అమెరికా శాస్త్రవేత్త ఏమి కనుక్కున్నాడు? ఆప్షన్ చూసుకుంటే విద్యుత్ కదిలే ప్రవాహము అని, ఆప్షన్ 2 విద్యుత్కు ధనారుణ ఆవేశాలు ఉంటాయి అని, 3 జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుంది అని, 4 విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుంది అని. ఇక్కడ ఈయన కనిపెట్టింది ఏంటంటే విద్యుత్కు ధనారుణ ఆవేశాలు ఉంటాయి అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ కనుక్కున్నాడు. తర్వాత
50వ క్వశ్చన్ చూసుకుంటే విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే అన్స్ ఆయిస్టర్డ్, లూయి గాల్వానీ, ఫ్రాంక్లిన్ విలియం బర్డ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అన్స్ ఆయిస్టర్డ్ గమనించాలి. తర్వాత జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుంది అని భావించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే అన్స్ ఆయిస్టర్డ్, లూయి గాల్వానీ, ఫ్రాంక్లిన్ విలియం బర్డ్. దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ 2 లూయి గాల్వానీ. ఇక్కడ చూసుకుంటే ఈయన చనిపోయిన కప్పకాళ్లకు 2 లోహపు కలకన్ని తగిలియడం ద్వారా అది ఎగిరిపడింది. దాని ద్వారా జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుంది అని భావించాడు. తర్వాత ఇక్కడ చూసుకుంటే క్రింది వాణిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే మైకెల్ ఫారడే విద్యుత్ జనరేటర్ని కనుగొన్నాడు. తర్వాత రెండవ స్టేట్మెంట్ చూసుకుంటే మైకెల్ ఫారడే విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. తర్వాత మూడో ఆప్షన్ చూసుకుంటే అమెరికాలోని గోడల్మింగ్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాలుగో ఆప్షన్ చూసుకుంటే థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. ఇక్కడ చూసుకుంటే ఇందులో ఏమడిగాడండి? సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. ఇక్కడ చూసుకుంటే గోడల్మింగ్ అనే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు, కానీ గోడల్మింగ్ అనేది అమెరికాలో లేదు, ఇంగ్లాండ్లో ఉంది, గమనించాలి. తరువాత క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ కదిలే ప్రవాహం లాంటిది అని దానికి హ్యూమర్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 విలియం బర్డ్స్, ఆప్షన్ 2 ఫ్రాంక్లిన్, ఆప్షన్ 3 అన్స్ ఆయిస్టర్డ్, లూయి గాల్వానీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి విలియం బర్డ్స్. ఈయన విద్యుత్కు కదిలే ప్రవాహం లాంటిది అని అదేవిధంగా హ్యూమర్ అని పేరు పెట్టాడు. దాని తర్వాత స్థిర విద్యుత్ని కనిపెట్టిన టెల్స్ ఆఫ్ మిలిస్ అనే శాస్త్రవేత్త క్రింది వాటిలో దేనికి చెందినవాడు? ఇక్కడ చూసుకుంటే గ్రీకు, ఇటలీ, ఇంగ్లాండ్, డేనిష్. ఈయన గ్రీకుకు చెందిన శాస్త్రవేత్త, గమనించాలి. తర్వాత బల్బులో వెలుగునిచ్చే భాగం ఏది? లోహపు పూత, గాలి కోటరం, ఫిలమెంటు, ధృవాలు. దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఫిలమెంటు, గమనించాలి. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎన్ని మిలియన్లకు పైగా నీటి ద్వారా వచ్చే సంక్రమిత వ్యాధులతో చనిపోతున్నారు? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే 4 మిలియన్లకు పైగా, 6 బిలియన్లకు పైగా, 4 బిలియన్లకు పైగా, 2 మిలియన్లకు పైగా. దీని యొక్క సరి అయిన సమాధానం 4 మిలియన్లకు పైగా చనిపోతున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇందులో 43% వరకు డయేరియాతోటే చనిపోతున్నారు, గమనించాలి. తర్వాత క్రింది వాటిలో కాండంలో ఆహారం నిల్వ చేసుకునే మొక్క ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ముల్లంగి, క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప. దీని యొక్క సరి అయిన సమాధానం బంగాళదుంప, ఆప్షన్ 4. ఇక్కడ చూసుకుంటే ముల్లంగి, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ వాటి యొక్క వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. బంగాళదుంప మాత్రం కాండంలో నిల్వ చేసుకుంటుంది. తర్వాత సమాంతర ఈనెల వ్యాపనం ఇందులో ఉండదు. ఆప్షన్స్ చూసుకుంటే రావి, రాగులు, మొక్కజొన్న, చెరుకు. దీని యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ 1 రావి. ఇక్కడ చూసుకుంటే రాగులు, చెరుకు, మొక్కజొన్న ఇవి పీచువేరు వ్యవస్థను కలిగి సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే రావిలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. తర్వాత మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20 వరకు సూర్యోదయం దిశ తూర్పు నుండి కొంచెం ఏ దిశ వైపుగా జరుగుతుంది? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఉత్తరం, దక్షిణం, పడమర, ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 దక్షిణం. దీనికి కారణం ఏంటంటే డిసెంబర్ వచ్చే వరకు, డిసెంబర్ 22 వరకు ఏమవుతుంది అంటే సూర్యుడు మకర రేఖ పైన ఉదయిస్తాడు. అంటే ఇక్కడ చూసుకుంటే కొంచెం ఈ రకంగా తూర్పు నుంచి కొంచెం దక్షిణం వైపుకు దిగుతాడు, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఇది సరి అయిన ఆప్షన్ వచ్చేసి 3, గమనించాలి. తర్వాత మనం తినడానికి ఉపయోగపడే పుట్టగొడుగులు ఏవి? ఇక్కడ చూసుకుంటే శైవలాలు, శిలీంధ్రాలు, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. మనం తినడానికి ఉపయోగపడే పుట్టగొడుగులు శిలీంధ్రాలు, గమనించాలి. తర్వాత సూర్యకాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే 497 సెకండ్లు, 457 సెకండ్లు, 487 సెకండ్లు,
467 సెకండ్లు. ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 497 సెకండ్లు. ఇక్కడ చూసుకుంటే సూర్యకాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుందండి? 8 నిమిషాల 17 సెకండ్లు పడుతుంది. ఇక్కడ దాన్ని నేను ఏం చేంజ్ చేశానంటే అన్నిటినీ సెకండ్లలోకి చేంజ్ చేశాను. ఇక్కడ చూసుకుంటే 8 నిమిషాలు ఎన్ని సెకండ్లు అండి? 6×48 480 సెకండ్లు. ఇక్కడ చూసుకుంటే ఇటువైపు 17 ఉన్నాయి కదా, ఈ 480 ప్లస్ 17 మొత్తం 497 సెకండ్లు. తర్వాత క్రింది వాటిలో మొక్కల యొక్క విసర్జక పదార్థం కానిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 తేనెలు, జిగుర్లు, రేసిన్లు, ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఏదీ కాదు. ఇక్కడ చూసుకుంటే తేనెలు, జిగుర్లు, రేసిన్లు ఇవన్నీ మొక్కల యొక్క స్రావకాలు, గమనించాలి. తర్వాత మొక్కల్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలు వాటి యొక్క కణాలలో ఏ రూపంలో ఉంటాయి? ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే జిగుర్ల రూపంలో, కరిగిన స్ఫటిక రూపంలో, మూడో ఆప్షన్ వచ్చేసి కరగని స్ఫటిక రూపంలో, నాలుగో ఆప్షన్ వచ్చేసి ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కరగని స్ఫటిక రూపంలో మొక్కల్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలు ఉంటాయి, గమనించాలి. తర్వాత భూమి మీద ఉండే సమస్త ప్రాణకోటికి లాభం కలిగించే జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకోవడానికి సైన్స్ గురించి నేర్చుకోవడమే సరైనది అన్నది ఎవరు? ఆప్షన్స్ చూసుకుంటే అమర్త్య సేన్, సలీం అలీ, చంద్రబోస్, హర్గోబింద్ ఖురానా. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి అమర్త్య సేన్. తర్వాత క్వశ్చన్ వచ్చేసి సరైన దానిని ఎంచుకోండి. ఇక్కడ స్టేట్మెంట్స్ చూసుకుంటే పూర్తిగా పారదర్శకమైన పదార్థాలను కాంతి సమక్షంలో చూడలేం. రెండో స్టేట్మెంట్ చూసుకుంటే విద్యుత్ బల్బు కన్నా ట్యూబ్లైట్ వెలుగులో ఖచ్చితమైన ఆకారం గల నీడలను పొందగలం. ఇక్కడ చూసుకుంటే 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1 మరియు 2 సరైనవి, ఏది కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు సరైన ఆప్షన్ వచ్చేసి 1 మాత్రమే సరైనది. ఇక్కడ చూసుకుంటే పూర్తిగా పారదర్శకమైన పదార్థాలని మనం కాంతి సమక్షంలో చూడలేం, ఇది రైట్ ఆప్షన్. తర్వాత విద్యుత్ బల్బు కన్నా ట్యూబ్లైట్ వెలుగులో ఖచ్చితమైన ఆకారం గల నీడల్ని పొందగలము అన్నాడు. కానీ ఇక్కడ చూసుకుంటే విద్యుత్ బల్బు యొక్క నీడలోనే, దాని యొక్క కాంతి నీడలోనే మనం ఖచ్చితమైన నీడల యొక్క ఆకారాన్ని పొందగలుగుతాం, ట్యూబ్లైట్ వెలుగులో కాదు. కాబట్టి ఇది రాంగ్. కాబట్టి 1 మాత్రమే సరైనది. తర్వాత కాంతి వేగం అనేది క్రింద ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 3 లక్షల మీటర్స్ పర్ సెకండ్. తర్వాత ఆప్షన్ 2 3 లక్షల కిలోమీటర్స్ పర్ నిమిషం. తర్వాత 30 కోట్లు మీటర్స్ పర్ సెకండ్. దాని తర్వాత 3 కోట్లు కిలోమీటర్స్ పర్ సెకండ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి 30 కోట్లు మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ చూసుకుంటే మనకు 3 లక్షల కిలోమీటర్స్ పర్ సెకండ్ అని మనకు ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేసాము అంటే 1000 తోటి గుణిస్తే ఏమవుతుంది? మనకు మీటర్లలోకి మారుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు 30 కోట్ల మీటర్స్ పర్ సెకండ్ అనేది వస్తుంది, గమనించాలి. తర్వాత క్రింది కాంతిని పరావర్తనం చెందించే వస్తువు ఏది? ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసుకుంటే అద్దము, ఇనుము, నూనె పూసిన కాగితం. ఇక్కడ ఆప్షన్స్ అడిషనల్గా ఉన్నవి చూసుకుంటే A, B, C, తర్వాత A, B, తర్వాత A, C, దాని తర్వాత A మాత్రమే. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి A, B, C. ఇక్కడ చాలామంది ఇనుము కాదు అనుకుంటారు, కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం ఏదైనా ఒక వస్తువుని చూడగలుగుతున్నాము అంటే అది ఖచ్చితంగా కాంతిని పరావర్తనం చెందిస్తుంది అని గమనించాలి. దాని తర్వాత క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఇక్కడ మొదటి ప్రవచనం చూసుకుంటే పిన్హోల్ కెమెరా నిటారైన నీడ ఏర్పరుస్తుంది. రెండవది దానికి కారణం కాంతి యొక్క రుజుమార్గ ప్రవర్తన. ఇక్కడ చూసుకుంటే 1 మాత్రమే సరైనది, తర్వాత 2 మాత్రమే సరైనది, మూడవది 1 సరైనది కానీ రెండవది సరైన కారణం కాదు, 4 1 మరియు 2 సరైనవే. దీని యొక్క సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఇక్కడ చూసుకుంటే పిన్హోల్ కెమెరాలో నిటారైన నీడ ఏర్పడదు, అందులో తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది, గమనించాలి. దానికి కారణం ఏంటంటే కాంతి యొక్క రుజుమార్గ ప్రవర్తన. క్లియర్గా మనకు పేజీ నెంబర్ 155లో ఇచ్చాడు, క్లియర్గా చదువుకోండి. తర్వాత లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి
క్రింది వాటిలో కాంతికి సంబంధించిన అసత్య ప్రవచనం ఏది? ఇక్కడ మీకు ఆల్రెడీ నిన్న నేను మీకు లాస్ట్లో ఇచ్చాను దీని యొక్క సమాధానాన్ని కామెంట్ చేయమని. దీని యొక్క ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే క్రింది వాటిలో కాంతికి సంబంధించిన అసత్య ప్రవచనం ఏది? ఇక్కడ చూసుకుంటే మొదటిది వచ్చేసి కాంతి ఎల్లప్పుడూ రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. బి, బల్బులో ప్రవహించే విద్యుత్తు కాంతి ఇవ్వడానికి వేడి పుట్టించడానికి అవసరమయ్యే శాతాలు వరుసగా 90%, 10%. మూడవది, ఇనుము కాంతిని పరావర్తనం చెందిస్తుంది. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ చూసుకుంటే ఏ మాత్రమే సరైనది, తర్వాత బి మాత్రమే సరైనది, మూడవది ఏ కామా బి మాత్రమే సరైనది, తర్వాత ఏ కామా సి మాత్రమే సరైనది. ఇక్కడ దీని యొక్క సరి అయిన ఆప్షన్ వచ్చేసి 4, ఏ కామా సి మాత్రమే సరైనది. ఇక్కడ చూసుకుంటే కాంతి ఎల్లప్పుడూ రుజుమార్గంలో ప్రయాణిస్తుంది, ఇది సరి అయినదే. ఇక్కడ బి స్టేట్మెంట్ చూసుకుంటే బల్బులో ప్రవహించే విద్యుత్తు కాంతి ఇవ్వడానికి 10%, దాని తర్వాత వేడి పుట్టించడానికి 90% యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు రివర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. తర్వాత ఇనుము కాంతిని పరావర్తనం చెందిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక వస్తువుని మనం చూడగలుగుతున్నామంటే అది కాంతిని పరావర్తనం చెందిస్తుంది. కాబట్టి దీని యొక్క సరి అయిన సమాధానం 4, ఏ కామా సి మాత్రమే సరైనది, గమనించాలి. దీని తర్వాత నెక్స్ట్ 7th క్లాస్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్, 8th క్లాసు, అదేవిధంగా 9th క్లాసు, వీలైతే 10th క్లాస్, ఇవన్నింటికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు రెగ్యులర్గా వస్తాయి. వాటికి సంబంధించి మీరు ప్రిపేర్ అయ్యేసి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ అయితే మనకు 7th క్లాస్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన డేట్ కూడా అనౌన్స్ చేస్తాను. క్లియర్గా సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే, క్వశ్చన్స్ క్వాలిటీగా ఉన్నాయి అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. బై, టేక్ కేర్, జై హింద్.